ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు భారత్ తో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ చేపట్టిన సమయంలో భారత సైన్యం తీసుకున్న జాగ్రత్తలు, ఉగ్రవాదులకు జరిగిన నష్టం గురించి వివరించారు. ఆపరేషన్ సింధూర్ వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని రాజ్నాథ్ అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను చావుదెబ్బ కొట్టింది భారత్. భారత సైన్యం జరిపిన దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చకు విపక్షాలు పట్టుబట్టగా కేంద్రం అందుకు అంగీకరించింది. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్న రాజ్నాథ్ సింగ్ మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పహల్గాం దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాక్ పీచమడిచి కాళ్ల బేరానికి వచ్చేట్లు చేశామని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా రాజకీయ, సైనిక లక్ష్యాలు నెరవేరాయని రాజ్నాథ్ సింగ్ వివరించారు. యుద్ధం ప్రారంభించడం తమ లక్ష్యం కాదని రక్షణ మంత్రి ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా తెలిపారు. మన దేశానికి చెందిన ఎన్ని విమానాలు కూలాయనే ప్రశ్నల నేపథ్యంలో దేశ భద్రత విషయంలో చిన్న చిన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఉండదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని రాజ్నాథ్ తెలిపారు. మే 7న రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పాయని పేర్కొన్న రాజ్నాథ్ పీఓకే పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారని వెల్లడించారు. మన సైనికులు 7 ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారని రాజ్నాథ్ తెలిపారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారని, సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని రాజ్నాథ్ అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలిపిన రాజ్నాథ్ దేశ ప్రజలను రక్షించడం తమ ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యం మన దేశంపై దాడికి దిగిందని, కానీ దాయాది దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడడంతో పాకిస్తాన్లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైందని రాజ్నాథ్ తెలిపారు. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని, మన దేశ వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని రాజ్నాథ్ అన్నారు. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారని, ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చామని రాజ్నాథ్ వివరించారు. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయని గుర్తు చేశారు. సరిహద్దులు దాటి వెళ్లడం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కాదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని రాజ్నాథ్ పేర్కొన్నారు. యుద్ధం తమ లక్ష్యం కాదని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే తమ విధానమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. భారత్ దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన దేశ త్రివిధ దళాల దాడులను తట్టుకోలేక పాక్ డీజీఎంఓ వెంటనే మనకు ఫోన్ చేశారని రాజ్నాథ్ వివరించారు. మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపిస్తోందని, భుజ్, ఉధంపూర్ స్థావరాలకు వెళ్లిన మన సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశారని రాజ్నాథ్ తెలిపారు. మన సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదన్న రాజ్నాథ్, 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదని విపక్షాలకు చురకలంటించారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి ప్రశ్నలు అడగాలని విపక్షాలకు రాజ్నాథ్ సూచించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని, ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయని రాజ్నాథ్ అన్నారు. మన సైనికుల చర్యను వాజ్పేయి ప్రశంసించారని రాజ్నాథ్ అన్నారు. 1999లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్పేయి లాహోర్ యాత్ర చేపట్టారని, పాకిస్తాన్తో భారత్ స్నేహం కోరుకుంటోందని ఆనాడు వాజ్పేయి చెప్పారని, స్నేహాస్తం చాచడమే భారత్ గొప్పదనమని రాజ్నాథ్ అన్నారు. ఆనాడు వాజ్పేయి తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మన్నాడు సూర్యోదయం చూసేది కాదని,
శాంతి కోరడం భారత రక్తంలోనే ఉందన్నారు. ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తామని, తుపాకులు పేలితే ఎవరూ మిగిలనని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ అధికారులు పాల్గొన్నారని, దీనిని బట్టి ఉగ్రవాదులను ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలుస్తోందని రాజ్నాథ్ వివరించారు. ఇప్పటి వరకు మనం ఎవరిపైనా దాడి చేయలేదని, పాకిస్తాన్ చరిత్ర, అక్కడి ఉగ్రవాదం గురించి తెలుసుకుని మాట్లాడాలని రాజ్నాథ్ విపక్షాలకు సూచించారు. భారత్ స్నేహహస్తాన్ని పాక్ అందుకోలేకపోయిందని, మన దేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదని రాజ్నాథ్ హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆ దేశానికి ఇబ్బందిగా మారుతుంది అని రాజ్నాథ్ అన్నారు. ఉగ్రదాడికి గురైన దేశానికి తిప్పికొట్టే హక్కుంటుందని, భారత్ కూడా అదే పని చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి సందేశం ఇవ్వాలనే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర మౌలిక స్థావరాలను ధ్వంసం చేశామని జయశంకర్ అన్నారు. భారత్ పాక్ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదన్న జయశంకర్, అణ్వస్త్ర బ్లాక్ మెయిలింగ్ కు భారత్ ఎప్పుడూ తలొగ్గదని పార్లమెంట్లో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో విపక్షాలకు వివరించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం సత్తా పాక్ తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసిందని, ఉగ్రదాడులను సహించేది లేదని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ వేదికగా మరొకసారి తేల్చి చెప్పారు.